ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మీతో కలిసి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు నేను పంచుకుంటున్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. ఈరోజు వీడియోతో 50 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నాం. దేవుడు ఈ 50 ప్రసంగాలు మీ మధ్య బోధించే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరికీ పేరు చొప్పున వందనాలు తెలియజేస్తాను. ఈరోజు మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిన్నటి దినాన మనం ఆలోచన చేసినట్లాగానే క్రైస్తవులు కలిగి ఉండవలసినటువంటి ఆశలు, ఏ విషయంలో క్రైస్తవుడు ఆశలు కలిగి ఉండాలి, ఇష్టం కలిగి ఉండాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒకటి, దేవుని గురించినటువంటి ఆశ ఇష్టం ఉండాలి. రెండవది, దేవుని వాక్యాన్ని గురించినటువంటి ఆశ ఇష్టం ఉండాలి. మూడవది, దేవుని మందిరం మీద ఆశ ఉండాలి. అతడు ప్రియమైన దేని బిడ్డారా, మరలా చెప్తున్నాను, ఇష్టం లేకుండా మనం ఏ పని చెయ్యం, ఇష్టం లేకుండా ఏ పని ప్రారంభించం, ఇష్టం లేకుండా ఎక్కడికి వెళ్ళం, ఇష్టం లేకుండా ఏమీ కొనం, ఇష్టం లేకుండా ఎవరి మాట వినం, ఇష్టం లేకుండా ఎవరితో సహవాసం చెయ్యం. నాతోటి ప్రియమైన దేని బిడ్డారా, అన్ని ఇష్టమైనవే చేస్తున్నావు, కానీ దేవుని విషయంలో, ఆత్మీయ విషయాల్లో ఎందుకు ఇష్టమైన వాటిని నువ్వు ఎంచుకోలేకపోతున్నావు? దేవునికి ఇష్టమైన వాటిని నువ్వు ఇష్టంగా ఎందుకు తీసుకోలేకపోతున్నావు? ఆలోచన చేసి నీకు ఒక మేలుకొలుపు ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఆలోచన చేయండి. గడిచినటువంటి దినాన 4 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, దేవుని గురించినటువంటి ఆశ. రెండవది, వాక్యం మీద ఆశ. మూడవది, దేవుని మందిరం మీద ఆశ. నాలుగవది, రక్షణ కొరకైనటువంటి ఆశ. ఈరోజు మనం 5వ పాయింట్ ఆలోచన చేద్దాం. 5వ పాయింట్ ఏంటంటే, సువార్త ప్రకటింపవలనన్న ఆశ నీలో ఉందా? సువార్త ప్రకటించవలసినటువంటి భారం నా మీద మోపబడి ఉందని కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో పౌలు గారు చెప్పలేదా? అయ్యో, సువార్త ప్రకటింపకపోయినట్టు నాకు శ్రమ. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అనే పదంలోనే మనం ఇముడున్నాం. మరి సువార్త ప్రకటింపవలనన్న ఆశ నీకు లేకపోతే ఎలా ప్రకటిస్తావు? సువార్త ప్రకటించడంలో 3 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి, నేరుగా నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించడం. రెండవది, దేవుని మందిరానికి తీసుకురావడం. మూడవది, సువార్త సభల కోసం మన సహకారం అందించి మన బంధువుల్ని ఆ సభలకు ఇన్వైట్ చేయడం. ఈ 3 మార్గాల ద్వారా ఏ మార్గానైనా మీరు ఎంచుకోండి. ఏ మార్గం ద్వారానైనా నీ కుటుంబం ద్వారా సువార్త ప్రకటింపబడాలి. వాక్యాన్ని చెప్పగలిగే సామర్థ్యం లేనప్పుడు మందిరానికి తీసుకురా. ఆదివారము వాళ్ళు రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్ పెట్టినప్పుడు వారిని ఇన్వైట్ చేయి. ఎలాగైనా సువార్తను ప్రకటించాలనేటువంటి ఒక బలమైనటువంటి ఆశ, కోరిక నాలో ఉండాలి. అప్పుడే మనం ఏదైనా చేయగలం. రోమాపత్రిక 15వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుకున్నట్లయితే, రోమాపత్రిక 15వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుకుందామండి. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టబడు నిమిత్తము ఆయనను కూర్చున్న సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు వినినవారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి ఇలాగూ ప్రకటించి తిని. క్రీస్తు నామం ఎక్కడైతే ప్రకటింపబడలేదో, క్రీస్తు సంఘమును గుర్చినటువంటి వార్త ఎక్కడైతే ప్రకటింపబడలేదో, ఎవరి హృదయాల్లోకైతే ఆ మాటలు వెళ్ళలేదో, ఆ చోట, ఆ ప్రాంతాల్లో మనం సువార్త ప్రకటించాలి. ప్రేమ సందేశాన్ని వినిపించాలి, రక్షణ సందేశాన్ని వినిపించాలి, సమాధాన సువార్తను ప్రకటించాలి. ప్రకటించవలసినటువంటి ఆశ మనకుంటేనే మనం ఏదైనా చెయ్యగలం. వాక్యాన్ని ప్రకటించాలి, సహకరించాలి, నా కుటుంబీకులు రక్షించుకోవాలి, నా స్నేహితులు రక్షించుకోవాలి, నా ఇరుగు పొరుగు వారిని దేవుని వాక్యం చేత రక్షించుకోవాలనేటువంటి ఆశ నీలో లేకపోతే
నీకున్న లోక సంబంధమైన ఆశలు ఏది కూడా నీ జీవితంలో నెరవేరు. లోక సంబంధమైన ఆశలు చాలా ఉన్నాయి కదండి. ఇల్లు కట్టుకోవాలని, బండి కొనుక్కోవాలని, పొలం కొనుక్కోవాలని, మంచి ఉద్యోగం చేయాలని, మంచిగా ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకాలని ఆశతో చూశారు. అవన్నీ నెరవేరాలంటే ఆత్మీయ విషయాల్లో నువ్వు ఆశ కలిగి ఉండాలి. వాటిని నీ జీవితం నెరవేర్చాలి. అప్పుడే భౌతిక సంబంధమైన వాటిని దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడండి. ఆత్మ సంబంధమైన వాటి మీదే భౌతిక సంబంధమైన నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆత్మీయ విషయాల్లో ఆసక్తి లేకపోతే భౌతిక విషయాల్లో మనకున్నటువంటి ఆశలు దేవుడు నెరవేర్చడం, అది జ్ఞాపకం చేసుకోండి. ఇక ఆరోగ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే మన విశ్వాస పరుగును తుదముట్టించవలనటువంటి ఆశ ఉండాలట. ప్రతి ఒక్కరికి, క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి విశ్వాస సంబంధమైన పరుగు ఉంది. ఈ పరుగులో ఇబ్బందులు, ఆటంకాలు, నిందలు, అపనిందలు, ఏమిటి అనేక దెబ్బలు, అవమానాలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఎన్నెన్నో తలెత్తుతూ ఉంటాయి. అయినప్పటికీ ఈ విశ్వాస పరుగులో వెనుతిరగకూడదు. అలుపెరగని పోరాటం చేయాలి. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో పౌలు గారు అలుపెరగని పోరాటం చేశాడు. ఎన్నెన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్నెన్ని అవమానపరచబడ్డాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, చలితో ఉన్నాడు, దిగంబరత్వంతో ఉన్నాడు. ఏమండి, నదుల వలన శ్రమలు, ఏమండి పట్టణంలో శ్రమలు, కపట సహోదరు వలన శ్రమలు, ఇవన్నీ కాక సంఘములకు వచ్చినటువంటి చింత ఎక్కువ బలంగా ఉంది. అన్ని కష్టాలు పడినటువంటి పౌలు గారు ఏమన్నాడు తెలుసండి? ఒకసారి మనము తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివినట్లయితే, నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడుతని, నా పరుగు కడముట్టించుతని, విశ్వాసము కాపాడుకుంటుని. ఈ ఆశ నీలో ఉందా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ పరుగులో అలుపెరగని పోరాటం చేయాలని ఇష్టం నీలో ఉందా? ఆశ నీలో ఉందా? అది నీకు ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో అన్నిటినీ సార్థకం చేస్తాడు, అన్నిటిని నెరవేరుస్తాడు. అలా నేను ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలా ఉంటేనే నీ ద్వారా, నా ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. సంఘం వలన సువార్త ప్రకటించాలనేటువంటి దేవుని సంకల్పము, సంఘము ద్వారానే లోకానికి జ్ఞానం అందించాలని దేవుని సంకల్పము అప్పుడు నెరవేరుతుందండి. మన విశ్వాస పరుగును కడముట్టించినప్పుడు, ఈ లోక యాత్రను ముగించే లోపు మన విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయాలతో మనం దేవుని సన్నిధికి చేరే వారంగా మనం ఉండాలి. చివరిగా 7వ పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసేటువంటి ఆశ ఉండాలి. ఉందా? మీలో ఎంతమంది ఈ రోజే క్రీస్తు రాకడ వస్తే బాగుండు అనుకుంటున్నారు? ఈ లోకంలో చాలా మంది, 100కి 99% మంది క్రీస్తు రాకడ అప్పుడే వస్తే అప్పుడే రాకూడదు అనేటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళే. ఇంకా కోరికలు ఉన్నాయి, ఎంజాయ్ చేయాలి, అన్ని అనుభవించాలి, అన్ని కొనుక్కోవాలి, అన్ని దాచుకోవాలి, అన్ని తినాలి, అన్ని అనుభవించాలనేటువంటి ఆలోచనతో ఉండిపోతున్నాడు. కానీ నిజమైన క్రైస్తవుడు మాత్రమే ఈరోజు క్రీస్తు రాకడ వస్తే బాగుండు, ఈరోజు క్రీస్తు రాకడ వచ్చి మమ్మల్ని కొనిపోతే బాగుండు, మేము కొనుక్కోబడితే బాగుండు అనుకుంటారండి. వాళ్ళు నిజమైన క్రైస్తవులు. ఏమండి, మనుషుల్ని, రోజుల్ని ప్రేమించేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు. లోకాన్ని ప్రేమించేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు. ఆత్మీయ విషయాన్ని ప్రేమించండి, ఆత్మీయ విషయాలు ఇష్టపడండి. అలాగే వాటితో పాటు క్రీస్తు రాకడ కొరకు కూడా ఆశతో, ఇష్టంతో ఎదురు చూడంటారా? పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు కలుపును చదువుకుందాం. ఇవన్నీ ఇంట్లో లయమైపోవును కనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు. ఏం చేయాలట? దేవుని రాకడ దినం కోసం ఆశతో ఆపేక్షించాలట, ఇష్టపడాలట, కోరుకోవాలట, ఆశ కలిగి ఉండాలట. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో ఆపేక్షించు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను.
క్రీస్తు రాకడ కోసం ఒకవేళ నువ్వు కనిపెడితే ఎంతో భక్తితో జాగ్రత్తగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నా. దేవునికి వచ్చినటువంటి ఆశ ఉండాలి, దేవుని వాక్యానికి వచ్చినటువంటి ఆశ ఉండాలి, దేవుని మందిరానికి వచ్చినటువంటి ఆశ ఉండాలి, రక్షణ ప్రకటించాలని ఆశ ఉండాలి, స్వార్థ ప్రకటించాలని ఆశ ఉండాలి, విశ్వాస సంబంధమైన పరుగు తొడముట్టించాలని ఆశ ఉండాలి, క్రీస్తు రాకడ కొరకు ఆశ ఉండాలి. ఈ ఆశలు నీలో ఉన్నట్లయితే నువ్వు బ్రతుకున్నంత కాలం నువ్వు కోరుకున్న భౌతిక సంబంధమైన ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. కనుక దేవుడికి నచ్చినటువంటి వాటి మీద ఆశపడదాం, ఇష్టపడదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు దీవిస్తారు. మీ అందరికీ వందనాలు.